హాయ్ గైస్, మ్యాచ్ నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మార్చి 27వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు ఇరు జట్ల ప్లేయింగ్ 11 లో చేంజెస్ గురించి ఈ వీడియో చూద్దాం. గైస్, ఉప్పల్ స్టేడియం అనగానే బౌలర్స్ యొక్క గుండెల్లో దడబుట్టేస్తుంది. అది కూడా బిగ్ హీటర్స్ తో కూడిన రెండు అతిపెద్ద టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గనక ఇన్ఎక్స్పీరియన్స్ ఎల్ఎస్జీ బౌలర్స్ పైన ప్రెజర్ పెడితే సన్ రైజర్స్ ఈజీగా 300 పరుగులు చేయొచ్చు. అలాగే ఎల్ఎస్జీ బ్యాటర్స్ అందరూ మంచిగా రాణిస్తే వీళ్ళు కూడా 300 పరుగులు చేరుకునే అవకాశం అయితే ఉంది. ఈ స్టేడియం అయితే మరోసారి రన్ ఫెస్ట్ చూసే అవకాశం ఉంది. ఇంకా హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఇరు జట్లు కలిసి 4 మ్యాచ్లు ఆడితే అందులో 3-1తో లక్నో పైచేయిగా ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ రీసెంట్ టైమ్ లో స్ట్రాంగ్ గా మారింది కాబట్టి ఈ రికార్డ్ ని తారుమారు చేయొచ్చు. ఇంకా ఎల్ఎస్జీ టీం విషయానికి వస్తే తమ బ్యాటింగ్ మరియు బౌలింగ్ ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక లోయర్ ఆర్డర్ ని తక్కువ అంచనా వేయడంతో గెలిచే మ్యాచ్ అనేది ఓడిపోవడం అయితే జరిగింది. తమ మిస్టేక్స్ ని సరిదిద్దుకొని కంబ్యాక్ ఇస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ తో టఫ్ ఫైట్ ఇవ్వగలదు. ఇంకా లక్నోకి గుడ్ న్యూస్ వచ్చేసరికి తమ ఫాస్ట్ బౌలర్ ఆవిష్ ఖాన్ కి బీసీఐ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఈ ఇంపార్టెంట్ మ్యాచ్ కి అతను అందుబాటులోకి అయితే రానున్నాడు. దీంతో ఎల్ఎస్జీ బౌలింగ్ అయినా కాస్త స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎల్ఎస్జీ ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ చూసుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెల్ అయితే బరిలో దిగుతుంది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా సిద్ధార్థ్ స్థానంలో ఆవిష్ ఖాన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా మన సన్ రైజర్స్ టీం విషయానికి వస్తే మన బ్యాటర్స్ నుంచి మరోసారి హై స్కోర్ ఇన్నింగ్స్ చూసే అవకాశం ఉంటుంది. అయితే మన టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఎల్ఎస్జీ స్పిన్ బౌలర్స్ అయిన దిగ్వేష్ మరియు బిష్ణోయ్ తో జరా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇన్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో వస్తే మ్యాచ్ అనేది ఏమైనా జరగచ్చు. సో ఈ మ్యాచ్ కి మన వాళ్ళు బిగ్ ప్లాన్ తో అయితే బరిలో దిగాల్సి ఉంటుంది. ఇంక ఈ మ్యాచ్ కి మన సన్ రైజర్స్ హైదరాబాద్ సేమ్ ప్లేయింగ్ 11 తో అయితే బరిలో దిగనుంది. ఇంకా అలాగే మీరు ఏ టీం కి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.